నమస్తే అండి. ఈయన ప్రొడ్యూసర్ మునికొండ గారు. నమస్తే సార్. ఇంటి పేరు అనకొండ. నా పేరు విజయ్ అండి. హీరో గారికి స్టోరీ చెప్పడానికి వచ్చాను. రండి లోపల కూర్చోండి, సార్కి చెప్పొస్తాను. పద. రండి సార్. సార్ రమ్మంటున్నారు, లోపలికి వెళ్ళండి. వస్తున్నా. ఆ? ఇక్కడ స్క్రీన్ ప్లే తప్పదు. సార్ మీరేం అనుకోకపోతే నేను వెళ్ళి హీరో గారి కథ చెప్పేసి వస్తాను. ఆ తర్వాత మీరు కలుద్దురు గాని. దాందే ఉందిలే, నువ్వు వెళ్ళి చెప్పేసిరా, నేను ఇక్కడే కూర్చుంటాను. మనకి పని అవటం ముఖ్యం. ఆల్ ద బెస్ట్. వీడు ఒప్పిస్తాడో తప్పిస్తాడో. ప్రొడ్యూసర్ గారు, నేనే ప్రొడ్యూసర్ గారు, నేనే బాబు. ఏం డైరెక్టర్ సార్, ఏం డైరెక్టర్. ఆహా, ఏం కథ సార్. అసలు అసలు నా జీవితంలో ఇలాంటి కథే వినలేదు. బహుశా భవిష్యత్తులో కూడా విననేమో. అంత బాగుంది సార్ కథ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏం కథ సార్, ఏం స్టోరీ సెలెక్షన్ సార్ మీది, ఏం స్టోరీ సెలెక్షన్. థాంక్యూ బాబు. అల్టిమేట్ సార్. సార్ నిజం చెప్పాలంటే ఈ కథ విన్న తర్వాత మాటలు లేవు. వాహ్, అంత బాగుంది సార్ కథ, అంత బాగుంది. సూపర్ అబ్బా, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. కథ వినగానే ఆయన ఎగ్జైట్మెంట్ చూసి నేను అక్కడే కింద పడిపోయాను సార్. నా లైఫ్ లో ఇలాంటి హీరోని నేను ఎక్కడ చూడలేదు సార్. అబ్బాబాబా, ఏం గ్రాస్పింగ్ సార్. కథ చెప్తున్నప్పుడు ఆ గ్రాస్పింగ్ చూసేసరికి ఆ ఫ్లో దానంతట అదే తన్నుకుంటూ వచ్చేసింది. మరి ఎక్కువ పొగుడుతున్నాడు. హీరోకి నచ్చిందంటే అది సూపర్ హిట్. మీకు ఎప్పటి నుంచి డేట్స్ కావాలో చెప్పండి అంకుల్. హే అంకులే. అవును అంకుల్, ఒకసారి మనం కలిసామంటే మీరు ప్రొడ్యూసర్ నేను హీరో అలా ఉండకూడదు. మనమంతా ఒక ఫ్యామిలీ. మన దృష్టి అంతా సక్సెస్ మీద ఉండాలి. నేనైతే అలానే అనుకుంటాను. మేం కూడా అదే టైప్ బాబు. ఇదిగో బాబు, ఇది మీకు అడ్వాన్స్ అంతే. మిగిలినవన్నీ టైం టు టైం మీరు ఎలాగంటే అలా. అరే అయ్యో, దీనికి ఇప్పుడు అంత తొందర ఏముంది అంకుల్. మనకి ఇంకా టైం ఉంది కదా, మనకి స్టోరీయే ఇంపార్టెంట్. అది సెట్ అయిపోయింది, ఇక సక్సెస్ అంటారా? మనోడు రాసిన కథలోనే ఉంది. నా కళ్ళ కట్టినట్టు కనిపించింది. అంటే ఇది నా తృప్తి కోసం బాబు. సెంటిమెంట్ బాబు. లక్ష్మీదేవి వచ్చి మన ఇంటి తలుపు తట్టినప్పుడు మనం తీయాలి గాని తోసకూడదు బాబు. అందుకే బాబు. అంకుల్, ఏంటి బాబు? మీరు చెప్తున్నారు కాబట్టి అలాగే కానివ్వండి. అది మీరు నాకు తెగ నచ్చారు బాబు. ఇక నుంచి మనం అంతా ఒక ఫ్యామిలీ. ఓకే, అలాగే. వస్తాను బాబు. మంచిది. తొందరగా మళ్ళీ మనసు మార్చేస్తాను. బాయ్. హీరో కత్తిలా ఉన్నాడు. ఏం సెలెక్ట్ చేసావు డైరెక్టర్? బాబుకి నువ్వు చెప్పాను కదా ఎక్కేసింది. కత్తో పాటు క్యారెక్టర్ కూడా ఎక్కేసింది. బాబు అక్కడే ఉండిపోయాడు. నాకు నీ సెలక్షన్ బాగా నచ్చేసింది. ఇదిగో ముందు చెక్కుచ్చుకో. అయ్యో, అప్పుడే ఎందుకండి? హీరో గారు చెప్పారు కదా మనం అంతా ఒక ఫ్యామిలీ అని, అందుకే చెక్ జేబులో పెట్టుకో. సరే, అంతగా చెప్తున్నారు కాబట్టి తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. హీరో బాబుకి నీ కథ అంతలా గుచ్చుకుందంటే సినిమా పెద్ద బ్లాక్ బాస్టరే. అవునండి. ఇంతకీ ఆ కథ ఏంటయ్యా? చెప్తాను సార్. మీకు చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. కాకపోతే హీరోయిన్ కి కూడా చెప్పాక కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సార్. అప్పుడు చెప్తాను సార్. తర్వాత అన్నా చెప్తావు కదా. తప్పకుండా. అలా కానీ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. అలాగే. మళ్ళీ తప్పేలా లేదు స్క్రీన్ ప్లే. సార్, అక్కడ హీరో గారికి నేను ఒక్కనే కథ చెప్పేసి వచ్చాను. సెంటిమెంటల్ గా బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ కూడా అలాగే వర్కౌట్ అవుతుందేమో, ఎవరు తెలుసు. సెంటిమెంట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో పిప్పర్మెంట్లు. నేను కూడా ఫాలో అవుతాను. నువ్వు వెళ్ళి చెప్పేసి వచ్చే. థ్యాంక్ యూ సార్, మీరు నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నారు. నాకు నురగొచ్చే సబ్బన్న, పొంగొచ్చే పాలన్న చాలా ఇష్టం. నీ మాటల్లో నాకు ఆ నురగ కనపడుతుంది. హే, మళ్ళీ పంచ్. అయితే థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అదేంటి, సెంటిమెంట్ ప్రకారం ముందు హీరోయిన్ రావాలి కదా, నువ్వు వచ్చేవేంటి? అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా? ఏం జరిగింది అసలు? కథ విందా? విని లీనమైపోయింది. వెంటనే దమ్ సౌండ్ వచ్చింది. మధ్యలో సౌండ్ ఎందుకు వచ్చింది? నేల మీద పడింది. ఎందుకు పడింది? కథ వింది కాబట్టి.
వింటే పడిపోద్దా? పడిపోయింది కాబట్టి సౌండ్ వచ్చింది సార్. అప్పుడు ఏమైంది? ఆ తర్వాత గజ 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 కొట్టుకుంది సార్. తను అలా వదిలేసి వచ్చేసావా? లే సార్, కొంచెం కుదుట పడగానే వచ్చేసాను. కుదుట పడింది కదా? పడింది. మన కథ నచ్చిందా? అది నేనెలా చెప్తాను సార్, ఆ అమ్మాయి కదా చెప్పాలి. ఆ? చెప్పాలంటే రావాలి కదా? అదిగో వచ్చేస్తుంది. ఆ? వచ్చేసింది. ప్రొడ్యూసర్ గారు నేనే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం కథ సార్, ఏం కథ. అసలు ఇలాంటి ఒక కథ ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అబ్బబ్బబ్బబ్బా, బ్యూటిఫుల్, గ్లోరియస్, ట్రెమెండస్, ఫెంటాస్టిక్. అంటే మీకు కథ నచ్చేసినట్టే కదా పాప? నచ్చడం అంటే అలా ఇలా కాదు, మైండ్ బ్లాస్టింగ్ సార్. గమ్మున తీరా. సార్ మామూలు కథను తీసుకురాలేదు సార్, నా ఫేట్ ని మార్చేసేలాంటి కథను తీసుకొచ్చారు. ఇదిగో పాప అడ్వాన్స్. మిగతా విషయాలన్నీ పాప ఎలా అంటే అలా. వద్దు సార్, ఇది ఫ్రీగా అయినా చేయాల్సిన సినిమా. కథ అలాంటిది. ఆ, నాకు సెంటిమెంట్స్ ఎక్కువ అమ్మా. నా కోసమైనా తీసుకో అమ్మా ప్లీజ్. పర్లేదు తీసుకోండి మేడం. మీరు అంతలా చెప్తున్నారు కాబట్టి సర్లేండి. థ్యాంక్స్ పాప. వస్తాను పా. దా. వెళ్ళొస్తాను మేడం. పాప మూడు మార్క్ ముందే వెళ్ళిపోదాం. అబ్బా అబ్బా అబ్బా, డైరెక్టర్ నచ్చేసింది, హీరోకి నచ్చేసింది, హీరోయిన్ నచ్చేసింది. అందుకే హీరోయిన్ నేల మీద పడి గజ్జ 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 కొట్టేసి. ఏంటి సార్ మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? ఆహా, ఏం ఇన్వాల్వ్మెంటు, ఏం ఎక్సైట్మెంటు, ఏం ముహూర్తాన్ని నేను నీతో సినిమా తీద్దాం అనుకున్నాను కానీ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టేశావు. వీటన్నిటికీ మూలం ఆ కథ. అవును సార్. ఇంతకీ ఆ కథ ఏంటయ్యా? సార్ రావుకాలం వచ్చేసింది సార్. ముహూర్తం దగ్గరలోనే ఉంది కదా, అప్పుడు చెప్పుకుందాం సార్. సెంటిమెంట్ గా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. అమ్మో, సెంటిమెంటే. కథ మందైనప్పుడు మనం ఎప్పుడైనా వినొచ్చు. టోపీ మందైనప్పుడు మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అలా బా 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 బా, ఏం ఫ్రెష్ సార్. చంబా. చెంపంటే ఏంట్రా? ఇదైతే వద్దు. హే, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నాకు మరో మూవీ ఛాన్స్ వచ్చింది. Congratulations. Thank you. I'm so happy for you. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అవును, ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇక మీదట ప్లాన్ చేయాలి. రే సన్నీ, మన 5 స్టార్ హోటల్లో మనతో గొడవ పడినాడు ఆ పాప ఇక్కడే ఉన్నారు. నీకు లొకేషన్ షేర్ చేస్తానా, వెంటనే వచ్చేయండి. ఇక చాలు ఆపు, నీకు నా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. దట్స్ టూ మచ్. అదిగో వాళ్ళు అక్కడ ఉన్నారు. పదండి. త్వరగా. Really? అవును, నీకు తెలుసు కదా. ఆ రోజు హోటల్లో హీరోయిజం ప్రదర్శించావు కదరా, ఇప్పుడు చూపించరా నీ ప్రతాపం. చుట్టూ 4 అమ్మాయిలు ఉన్నారని రెచ్చిపోయావు కదా, ఇప్పుడు రెచ్చిపో చూద్దాం. మా కంట్లో పడ్డ అమ్మాయితో నువ్వు షికార్లు చేస్తావా? బెస్ట్ ఆల్టర్నేటివ్. ఆ బిల్లని మాకి చేసిన వెళ్ళిపో. చాక్లెట్ బేబీకి చెమటలు పడుతున్నట్టున్నాయి పాపం. వెళ్ళు. తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్ళండి అన్న. మీరు తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్ళండి. ఏయ్ వెళ్ళు, తీసుకెళ్తారు. తీసుకెళ్ళండి అన్న. తీసుకెళ్ళరా. తీసుకెళ్ళు.
ఇక్కడ చాతగాని వాళ్ళు ఎవరు లేరు. నా లెక్క ఇంకోలా ఉంటదే. పద